సంవత్సరం అంతా ఎలా అయితే ఒక చక్రంలా ఉంటుందో, సర్కిల్ లాగా, అలాగా తల్లి గర్భంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఒక సర్కిల్లా ఉంటుంది. ఆ సర్కిల్లో ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి టైం స్కేల్ వేరు, అది దేవతల స్కేల్లో ఉంటుంది. ఇది ఈ రహస్యం అనేటువంటిది మోడర్న్ సైన్స్కి అసలు టైం ఇవన్నీ ఏం తెలిస్తే కదా, ఇవన్నీ సమగ్రంగా తెలిస్తేనే తెలిసేది. మోడర్న్ సైన్స్లో ఏం చెప్తారు చెప్పడానికి వాడు తెలిస్తే కదా. తల్లి గర్భంలో ఉన్నటువంటిది ఒక సర్కిల్ లాంటిది, లేక సంవత్సరం ఎలా అయితే ఒక సర్కిలో, తల్లి గర్భంలో ప్రవేశించినప్పటి నుంచి ఒక సంవత్సరం సర్కిల్ అక్కడ కూడా వర్తిస్తుంది. అందులో 3 వంతులు తల్లి గర్భంలో అయిపోతుంది కాలం, మిగతా 4వ వంతు మాత్రమే మన ఆయుర్దాయం. అదేమిటండి, కంగారు పడకూడదు. ఆ 3 వంతులు అయిపోవడం అనేటువంటిది దేవమానంలో అయిపోతుంది మనకి. అంటే మనకు ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజు, చూసారా? అందుకని మొత్తం 12 మాసములు, 12 మాసములో నవమాసములు లోపల అయిపోతాయి. అంటే 12 మాసాలు 4 భాగాలు చేస్తే 3 భాగాలు లోపల అయిపోతుంది. ఆ చివరి 4వ వంతు మాత్రం ఏమవుతుంది, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాక ఉన్నటువంటిది ఏదైతే ఉందో 4వ వంతులు. కానీ అప్పుడు ఏమవుతుంది మరి, 90 రోజులు లోపల అయిపోయింది. అయిపోతే మరి మిగతా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది కొంచెం కొద్ది రోజులే కదా. 12 నెలలు 9 నెలలు అయిపోతే 3 నెలలు ఉంది అక్కడ. ఈ 3 నెలల్లో ఉన్నటువంటిది 3 నెలలైనా మనం బయటకు వస్తే బతికేది అంటే అలా కాదు. అక్కడ ఉన్నటువంటిది దేవమానం అయిపోయి బయటకు వచ్చాక మానవ వస్తుంది. దీని ప్రకారం 90 సంవత్సరాలు అవుతుంది. అక్కడ 90 రోజులు అంటే ఇక్కడ 90 సంవత్సరాలు. తల్లి గర్భంలో మిగిలింది మన ఆయుర్దాయం 90 రోజులు అయితే బయటకు వచ్చాక ఇది 90 సంవత్సరాలుగా మారుతుంది అని మనం గుర్తు. అందుకని యావరేజ్గా 90 సంవత్సరాలు మన ఆయుర్దాయం అనేటువంటిది ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింది. ఇక్కడ కూడా మనకి పురుష సూక్తంలో పాదోస్య విశ్వభూతాన్ని త్రిపాదస్య అమృతం దివి అని మనం దొరుకుతున్నామే రోజును, ఆ ఫార్ములాయే ఇక్కడ కూడా వర్తిస్తుంది. అంటే కాస్మిక్ ఫార్ములా ఏదైతే ఉందో అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది. అందుకని 3 వంతులు లోపల ఉండిపోతుంది, 4వ వంతు మాత్రమే బయటకు వచ్చిందని చెప్పడంలో మన ఇదంతా కూడా అక్కడ సరిపోతుంది. ఏదైతే బ్రహ్మాండమునకు ఉన్నటువంటిది ఉందో పిండాండమునకు కూడా అదే సరిపోతుంది అనేటువంటి దానికి ఇదే ఉదాహరణ. అనగా మొత్తం 90 + 30 120 సంవత్సరములు మానవుని పరమాయువగును అన్నారు.